బంగ్లాదేశ్‌లో ఓ అరాచకం జరుగుతోంది. బంగ్లాదేశ్‌లోని జత్‌కాతి జిల్లాలో 1994లో జన్మించినటువంటి ఉస్మాన్ హదీ అనేటటువంటి వాడు. నిన్ననే మనం చెప్పాం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కాల్చి చంపారు వాడినని. ఇప్పుడు వాడు ఉద్యమ భావజాలంతో ఎదిగినోడు, విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. మొన్న జూలైలో అవామీ లీగ్ నేత అయినటువంటి షేక్ హసీనాకి వ్యతిరేకంగా తిరుగుబాటులో కీలక పాత్ర కూడా పోషించాడు. వీడు సృష్టించినటువంటి ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కూడా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ని, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్టుగా ఉన్నటువంటి మ్యాప్‌లు కూడా వీడే ప్రచారంలోకి తీసుకొచ్చాడు. వీడిని అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు లేపడేశారు. ఆ తర్వాత ఇప్పుడు దేశమంతా అల్లకల్లోలం నడుస్తోంది. అరాచకం నడుస్తోంది. ఆగ్రహ జ్వాలలతో రెచ్చిపోయి కనబడ్డ వాటన్నిటి మీద దాడులు జరుగుతుంది. ఢాకాలోని భారత హైకమిషనర్ అడ్వైజరీ జారీ చేసింది. స్థానికంగా ప్రయాణాలు చేయొద్దని భారతీయులకు సూచించింది. నివాస ప్రాంతాల్లో బయట తిరగడం తగ్గించుకోమని చెప్పింది. అత్యవసరమైతే హైకమిషన్ సంప్రదించమని కోరింది. ఏదైతే ఈ హదీ అనేవాడు చావడంతో అవామీ లీగ్ ఆఫీసు, మీడియా హౌస్ను కూడా నిప్పుపెట్టారు. 25 మందికి పైగా జర్నలిస్టులు పోలీసులు అతి కష్టం మీద రక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో మైనార్టీ వర్గాలైన హిందూ, క్రిస్టియన్ల మీద దాడులు పెరిగిపోయినాయి. తాజాగా ఆటోలో ప్రయాణిస్తున్న క్రిస్టియన్ యువత మీద అల్లరిమోక అమానవీయంగా ప్రవర్తించింది. చుట్టుముట్టి కాళ్లతో తన్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో ఆమె మీద దాడులు చేసినటువంటి ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అలాగే ఒక హిందూ అయినటువంటి ఫ్యాక్టరీ కార్మికుడిని మైమన్ సింగ్ అనేటటువంటి అతను మైమన్ సింగ్ జిల్లాలోని బలూకాలో కార్మికుడైనటువంటి దీపు చంద్రదాస్ మీద ఓ గుంపు దాడి చేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణలతో అతని మీద పదుల సంఖ్యలో విరుచుకుపడి చంపేశారు. ఆ పైన మృతదేహాన్ని ఢాకా మైమన్ సింగ్ హైవే మీద చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. ఇది వరుసపెట్టి భయాందోళనకు గురయ్యేటటువంటి సంఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటుంది.